గడ్డ ధర మరీ దారుణంగా పడిపోయింది. మీడియాలో న్యూస్ వచ్చినప్పుడల్లా రైతులు వ్యాపారులతో మాట్లాడుతూ ఉంటారు నాయకులు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ యథాతథంగానే ఉండిపోతుంది. ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇటు రైతులకు లాభం రాదు, అటు సరుకు కొనుగోలు చేసేవారు ఉండరు. ఇది పేరెన్నిక గన్న కర్నూలు ఉల్లి మార్కెట్లో ప్రస్తుత దుస్థితి. కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డులో ధరల్లేక రైతులు గగ్గోలు పెడుతున్నా అడిగే నాథుడు లేకుండా పోయాడు. అధికారులు, రాజకీయ నాయకులు ఉల్లి మార్కెట్కు వెళ్లి రైతులతో మాట్లాడుతున్నారు తప్ప ధరలో మార్పు లేదు. ఉల్లి కొనుగోలు చేసేవారు లేక రైతులు పడిగాపులు కాస్తున్నారు. రైతు బజార్లు, రిటైల్ మార్కెట్స్లో ఉల్లి ధర కిలో 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పలుకుతోంది. మార్కెట్ యార్డులో క్వింటాలు ఉల్లి 500 నుంచి 600 రూపాయలు మాత్రమే. సరుకు బాగా లేకపోతే క్వింటాలు ఉల్లి 200 రూపాయలకు పడిపోతుంది. అంటే కిలో ఉల్లి 2 రూపాయల నుంచి 6 రూపాయలన్నమాట. ఏదో ఒక లాట్ ఉల్లి 1200 నుంచి 1300 ధర పలుకుతోంది. ఇది కర్నూలు ఉల్లి మార్కెట్లో రైతు పరిస్థితి. 2 వారాలుగా ఉల్లి ధర పడిపోయి తక్కువ ధరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేయక రైతులు అల్లాడిపోతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితుల్ని చక్కదిద్దిన దాఖలాల్లేవు. ఉల్లి మార్కెట్లో పరిస్థితి యథావిధిగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మార్కెటింగ్ శాఖ జోనల్ అధికారి, పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఇలా అనేక మంది ఉల్లి ధరలపైన, రైతుల దయనీయ పరిస్థితిపైన అక్కడికి వెళ్లి స్వయంగా తెలుసుకున్నా ఎలాంటి మార్పు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి పంట ఇప్పుడిప్పుడే దిగుబడి ప్రారంభమై మార్కెట్కు సరుకొస్తోంది. మహారాష్ట్ర ఉల్లిని వ్యాపారులు తీసుకొచ్చి కర్నూలు మార్కెట్లో విక్రయిస్తున్నారు. దాంతో కర్నూలులో ఉల్లి ధర పడిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మహారాష్ట్ర ఉల్లిని కర్నూలు మార్కెట్లో అమ్మకానికి అధికారులు ఎలా అనుమతిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. మహారాష్ట్ర ఉల్లి కారణంగా కర్నూలు ఉల్లి అమ్మకాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 4 వద్దులే వచ్చి ఉల్లి గడలు వేసుకొచ్చి అసలుకి గిట్టుబాటు ధర లేక వర్షం పడుకుంటా రాయడం లేదు. ఈ రైతులు మాకు ఇట్లా చేస్తే ఏం చేయాలి? మా బతుకులు బజారు పాలు అయిపోయా మా బతుకులు. కొన్ని వాడు మానవుడు లేడా? 200 ప్యాకెట్ అంటే కూడా తీసుకునేవాడు మహారాజు లేడు. కాలు మొక్కితే కూడా తీసుకునేవాడు లేరు. సత్త కుండలలో పారేసుకున్నాడు, టార్లు తీసుకుని పోయి. మా బతుకులు ఇంతేనా? ఎకరగా ఉల్లిగడ్డలు వేసుకుని వచ్చామే. ఏం చేయాలి? మేము 50 వచ్చినాయి వేసుకొచ్చి 3 రోజుల బీడు రావడమే లేదు, కొనేవాడే లేడు. 100 రూపాయలు ప్యాకెట్ అడుగుతుండ్రు. గిట్టుబాటు ధర లేక కన్న పెట్టుకున్నాం. ఈ రోజు పెట్టుకోవాలనుకున్నా. 2 ఎకరాలు వేసింటి. 1 ఎకరాకి 80,000 లెక్క పెట్టుబడి 1,60,000 అయింది. 160 బ్యాగులు వేసుకొచ్చిన. ఈ రోజు పెట్టుకుని ఇంటికి పోతాం. ప్రభుత్వం నుంచి ఎవరెవరు వచ్చిపోతున్నారు కానీ ఏం పట్టించుకోవడం లేదు. ఒక వాళ్ళు వస్తున్నారు, మీటింగ్లు పెట్టుకొని పోతున్నారు. ఈ రోజు అడగకుంటే పెట్టిపోతాం. రేటు ఎంత 200-300 అడుగుతున్నారు. ఎవరు ఇస్తారో అంత పెట్టుబడి పెట్టి. మాకు పెట్టిన పెట్టుబడులు కదా, కూలీలకు కూడా లేదు. ఇందుకు వేసుకొచ్చిన ఛార్జీలకు లేదు. 1 ఎకరకి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇందుకు వస్తే 3 రోజులైంది. ఒక్క మంచి రాశ మంచి లేదు. కనీసం మా బాధలు కనకరించి ప్రభుత్వం అన్న దిగొస్తే బాగుంటుందని మా కోరిక. గవర్నమెంట్ కొని రైతు బజార్లు అమ్మితే కూడా బాగుంటుంది. ఇదే మా కోరిక. రైతులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణంగా 50,000 నుంచి 70,000 ఎకరాలలో ఉల్లిగడ్డ సాగవుతోంది. ఉమ్మడి జిల్లాలో కోడుమూరు, గోనెగండ్ల, ఆలూరు, ఆదోని, పత్తికొండ, దేవనకొండ, ఎమ్మిగనూరు, డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో ఎక్కువగా ఉల్లి సాగవుతోంది. మహారాష్ట్రలో కూడా ఉల్లి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఉల్లి దిగుబడులు మొదలైన తొలి రోజుల్లోనే కర్నూలు మార్కెట్లో ఉల్లి ధర క్వింటాలుకు గరిష్టంగా 13,000, కనిష్ట ధర 300గా ఉంది. క్వింటాలు 13,000తో అమ్ముడుపోయే ఉల్లి అతి తక్కువగా ఉంటుంది. 500 నుంచి 600 ధరతో కొనుగోలు చేసే ఉల్లి ఎక్కువ. ఉల్లి సాగుకు ఎకరాకు 70,000 రూపాయల వరకు ఖర్చవుతోంది. 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి ధర క్వింటాలకు 2,000 పైబడి ఉంటేనే గిట్టుబాటవుతుంది. పంట దిగుబడి తగ్గినా, గిట్టుబాటు ధర లేకపోయినా రైతులు నష్టాల పాలు కాక తప్పదు. ప్రస్తుతం మార్కెట్కు ప్రతిరోజు 10,000 క్వింటాళ్లకు పైబడి ఉల్లి వస్తోంది. ఈ నెలాఖరు నాటికి మార్కెట్కు ఉల్లి రాక పెరిగే అవకాశముంది. ఇప్పుడే ధర ఇంత తక్కువగా ఉంటే రాను రాను ధరలు మరింత పతనమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. మహారాష్ట్ర ఉల్లిని కర్నూలుకు తీసుకొస్తున్న కారణంగా తమకు గిట్టుబాటు ధర దక్కటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.